హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు చందనాస్ వంటిల్లు. ఇవాల్టి మన వీడియోలో చికెన్ హలీం అండి. రంజాన్ మాసం స్పెషల్ కదా ఇది. మనకు రంజాన్ మాసం అనగానే గుర్తొచ్చే రెసిపీ హలీం కదండి. అటువంటి హలీము మనం బయట కొని తినాలనుకుంటే చాలా కాస్ట్లీ ఉంటుంది కదా. అలా కాకుండా మనం ఇంట్లోనే సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. ఇప్పుడైతే ప్రాసెస్ చూసేద్దాము. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల మినపప్పు వేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు వేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్లు పెసరపప్పు వేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్లు ఓట్స్ అండి. ఓట్స్ కానీ బార్లీ కానీ ఏదైనా వేసుకోవచ్చు. అలాగే 2 టేబుల్ స్పూన్ల కందిపప్పు వేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్లు బియ్యం వేసుకోండి. వీటన్నిటిని ఒకసారి వాష్ చేసేసి వాటర్ వేసి దాదాపు 4 గంటల పాటు బాగా నాననివ్వండి. అలాగే ఇంకొక బౌల్లో గోధుమ రవ్వ అండి, ఒక 3 టేబుల్ స్పూన్లు తీసుకోండి. దీంట్లో కూడా వాటర్ వేసేసి ఒక 4 గంటల పాటు బాగా నాననివ్వండి. ఇప్పుడు చికెన్ తీసుకొని బాగా వాష్ చేసేసుకుని అందులో సాల్ట్ వేయండి. ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి వాటర్ వేసేసి చికెన్ని కూడా మనం ఒక 30 మినిట్స్ పాటు నానబెట్టుకోవాలండి. ఇలా నానబెడితే మనకు చికెన్ బాగా మెత్తగా అయ్యి హలీం బాగా టేస్టీగా వస్తుంది. హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టేసుకోండి. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని అందులో 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయండి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇందులోకి మనం జీడిపప్పు వేసుకొని వేయించుకుందామండి. ఇలా జీడిపప్పుని బాగా వేయించేసుకొని పక్కన తీసి పెట్టేసుకుందాము. అలాగే ఇప్పుడు ఇదే ప్యాన్లోకి మనము ఆనియన్స్ వేసుకుందామండి. ఫ్రైడ్ ఆనియన్స్ కోసము ఈ విధంగా కట్ చేసుకోండి. ఆనియన్స్ కట్ చేసి వేసేసి బాగా ఫ్రై చేయండి. ఈ ఆనియన్స్ మనకు తొందరగా ఫ్రై అవ్వాలనుకుంటే ఇందులోకి కొంచెం సాల్ట్ వేయండి. సాల్ట్ వేస్తే మనకు ఆనియన్స్ తొందరగా ఫ్రై అవుతాయి. ఈ విధంగా ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ చేసుకున్న తర్వాత ఇందులో నుంచి సగం వరకు ఆనియన్స్ తీసుకొని పక్కన పెట్టేసుకోండి. కొంచెం ఆనియన్స్ అలాగే కుక్కర్లోనే ఉండనివ్వండి. ఇప్పుడు ఇందులోకి మనము కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలండి. ఇలా కొంచెం ఆనియన్స్ ఉంటే చాలు. ఇందులోకి ఇప్పుడు పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి. అదేవిధంగా పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయ్యాక హోల్ స్పైసెస్ అండి. ఇది మిరియాలు, లవంగాలు, చెక్క, మరాఠీ ముగ్గ, సాజీరా అండి. ఇవన్నీ ఇందులో వేసేసుకోండి. వేసి కాసేపు బాగా ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వండి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి జింజర్ గార్లిక్ పేస్ట్ అండి. నేను ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి బాగా కలిపేసేయండి. ఇది పచ్చివాసన పోయేంత వరకు కాస్త ఫ్రై చేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర కాస్త ఫ్రై అయ్యాక మనం నానబెట్టుకున్నాం కదండి చికెన్ సాల్ట్ వాటర్లో, ఆ చికెన్ మొత్తాన్ని ఇందులో వేసేసుకుందాము. ఇక్కడ నేను 1/2 కిలో చికెన్ తీసుకున్నానండి. ఇది చికెన్ కూడా వేసిన తర్వాత ఇందులోకి కొంచెం పసుపు వేయండి. అలాగే కారం పొడి అండి, 1.5 టేబుల్ స్పూన్ కారం పొడి వేయండి. అలాగే ఇందులోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేయండి. వేసిన తర్వాత వీటన్నిటిని బాగా మిక్స్ చేసేసుకోండి. బాగా మిక్స్ చేసి ఇప్పుడు చికెన్ని కాసేపు అలాగే ఫ్రై చేద్దామండి. చికెన్లోని వాటర్ రిలీజ్ అవుతుంది కదా, అప్పటి వరకు కాసేపు ఇలా ఫ్రై చేసి ఇందులోకి ఇప్పుడు 1 కప్పు పెరుగు వేసుకోండి. కమ్మటి పెరుగు వేసుకోండి, పులిసిన పెరుగు వేసుకోకండి. వేసిన తర్వాత ఇది కూడా కాసేపు అలా ఫ్రై చేయండి. ఇప్పుడు ఇందులోకి మనం చికెన్ ఉడకడానికి కావాల్సినంత వాటర్ వేసుకోవాలి. నేను ఇక్కడ 1.5 గ్లాస్ వేసానండి. 1.5 గ్లాస్ వాటర్ వేసేసి బాగా కలిపేసేసి ఒకసారి టేస్ట్ చూసుకోండి, ఉప్పు కారం సరిపోయిందా లేదా అని. ఇప్పుడు మూత పెట్టేసేసుకొని ఇక్కడ దాదాపు 6 నుంచి 10 విజిల్స్ రానివ్వండి. ఇప్పుడు ఈలోగా మనకు ఇది నాని ఉంటాయి కదండి గింజలు, బియ్యము, ఇవి కందిపప్పు అంతా నానబెట్టుకున్నాం కదా అది, అలాగే గోధుమ రవ్వ అండి. ఇది మొత్తం కూడా ఒక కుక్కర్లో వేసేసుకుని 1 గ్లాస్ వాటర్ వేసి ఇది కూడా మనం బాయిల్ చేసుకుందాము. ఇది ఒక 5 నుంచి 6 విజిల్స్ రానివ్వండి. బాగా మెత్తగా ఉడికిపోతుంది. చూడండి 6 విజిల్స్ తర్వాత ఈ విధంగా బాగా ఉడికిపోయి ఉంది. ఇప్పుడు ఇవి కూడా మనము బాగా, ఈ పేస్టే మనకు హలీంలో మెయిన్ అండి. ఈ పేస్ట్ బాగా స్మాష్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కూడా బాగా మంచిగా స్మాష్ చేసేసుకుందాం. ఈ విధంగా పప్పు గీతితో స్మాష్ చేసుకొని ఇది పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు మనం 10 విజిల్స్ వచ్చింటుంది కదండి చికెన్. 10 విజిల్స్ తర్వాత ఇప్పుడు మనం ఓపెన్ చేసి చూస్తే చికెన్ చూడండి ఈ విధంగా బాగా బాయిల్ అయిపోయి ఉంది. ఇప్పుడు దీన్ని కూడా మనము పప్పు గీతితో స్మాష్ చేసుకోవాలండి. బాగా స్మాష్ చేయాలండి. ఎంత స్మాష్ చేస్తే మనకు అంత టేస్టీగా వస్తుంది.
ఇది స్మాష్ చేయడానికే దాదాపు 20 నిమిషాల పాటు టైం పడుతుందండి. చూడండి 20 మినిట్స్ నేను ఇలా స్మాష్ చేసిన తర్వాత ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చింది. ఈ విధంగా బాగా స్మాష్ చేసుకోండి. ఒకవేళ మీరు స్మాష్ చేయలేకపోతే మిక్సర్ జార్లో అయినా వేసేసేయండి, వేసి గ్రైండ్ చేసేసుకోవచ్చు. చూడండి ఈ విధంగా ఉండాలి, బాగా స్మాష్ అయిపోవాలి. ఇప్పుడు మనం ఇంకొక ప్యాన్ తీసుకొని అందులో 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి అలాగే 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేయండి. మీరు ఓన్లీ నెయ్యితోనే కావాలనుకున్నా చేసుకోవచ్చండి. వేసి ఇది కొంచెం హీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం స్మాష్ చేసుకున్న చికెన్ మొత్తాన్ని ఇందులో వేసేసేయాలి. అలాగే దీంతోపాటు మనము ఈ పప్పులన్నీ స్మాష్ చేసుకున్నాం కదండి, అవన్నీ కూడా దీంట్లో వేసేసుకోవాలి. వేసి ఈ రెండింటిని బాగా మిక్స్ చేసేసుకోండి. బాగా నీట్గా మిక్స్ అవ్వాలండి. ఈ రెండు మిక్స్ అయితేనే మనకు టేస్ట్ బాగుంటుంది. బాగా మిక్స్ చేసేసుకొని బాగా కదుపుతూనే ఉండండి. ఫ్లేమ్ మాత్రం మీడియంలో పెట్టుకోండి, హై పెట్టకండి, మాడిపోతుంది కింద. కాబట్టి ఇలా ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోండి. సాల్ట్ కూడా వేసుకొని కొంచెం కారం పొడి అండి, అక్కడ మనం 1.5 టేబుల్ స్పూన్ వేసాం కదా, ఇక్కడ 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ చేసి పెట్టుకున్నాం కదండి మనము, అందులో సగం ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసేయండి. ఇందులో వేసి బాగా కలిపేసేయండి. బాగా కలుపుతూనే ఉండండి. ఇది బాగా మనం కలుపుతూనే ఉండాలి. దాదాపు మనకు ఇక్కడ ఒక 1/2 అవర్ టైం పడుతుందండి. ఇది బాగా ఉడికించుకోవాలి. మరి ఇప్పుడు కొంచెం దీంట్లో వాటర్ కూడా వేసేద్దామండి. ఇది మనకు చల్లారిన తర్వాత హలీం గట్టిగా అవుతుందండి. కాబట్టి మనం ఇప్పుడు కొంచెం కన్సిస్టెన్సీ కొంచెం లిక్విడ్గా ఉండేలాగే చూసుకోండి. ఇక్కడ నేను దాదాపు ఒక 1.5 గ్లాస్ వాటర్ వేసానండి. మరి వాటర్ కూడా వేసేసి ఇలా బాగా కదుపుతూనే ఉండండి. ఇప్పుడు కొంచెం ఆయిల్ పైకి వచ్చింది చూడండి. ఇలా వచ్చినప్పుడు ఇప్పుడు ఇందులోకి మనము 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలండి. అలాగే 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా వేసుకోండి. గరం మసాలా, చికెన్ మసాలా వేసేసిన తర్వాత కూడా బాగా కలిపేసేయండి. కదుపుతూనే ఉండండి. ఇంకొక 5 మినిట్స్ పాటు ఇలాగే బాయిల్ చేయండి. ఇలా బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు చివరిగా చూడండి, ఇలా ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది కదా. ఇప్పుడు మనకు హలీం రెడీ అయిపోయినట్టేనండి. ఇంకా ఒక ఇంగ్రీడియంట్ వేయాలంతేనండి, మనకు హలీం రెడీ అయిపోతుంది. ఇలా ఉన్నప్పుడు చివరిగా మనం ఇందులో 1 కప్పు పాలు వేసుకోవాలండి. ఈ పాలు వేయడం వల్ల మనం వేసిన స్పైసెస్ని మొత్తం అన్నిటిని బ్యాలెన్స్ చేస్తుందండి. చాలా టేస్టీగా ఉంటుంది హలీము. తప్పకుండా పాలు మాత్రం వేసుకోండి, మిస్ చేయకండి. 1 కప్పు పాలు వేసేసి దీన్ని కూడా బాగా బాయిల్ చేసేసేయండి. పాలు కాచి చల్లార్చుకున్న పాలండి వేసేసి, ఈ పాలు వేసినాక ఎక్కువ సేపేం ఉడకాల్సిన అవసరం లేదండి. ఒక 2 మినిట్స్ అలా ఉంచితే చాలు, అయిపోతుంది. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి. బయట మనకు చాలా కాస్ట్లీ ఉంటుంది కదండి, కాబట్టి ఇంట్లోనే సింపుల్గా మనం ఈజీగా చేసేసుకోవచ్చండి. ఇక్కడ 1/2 కిలో చికెన్ తీసుకున్నాను కదా, దీంతో ప్రిపేర్ చేసిన హలీము దాదాపు ఒక 6 మెంబర్స్కి సరిపోతుందండి. కాబట్టి సింపుల్గా చేసేసుకోవచ్చు కదా, చాలా ఈజీగా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే. ఇప్పుడు మొత్తం మనకు రెసిపీ అంతా రెడీ అయిపోయిన తర్వాత చివరిగా మనం ఇలా ప్లేట్లో తీసుకొని ఇలా ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం కొత్తిమీర పైన వేసి, కాజు మనం ముందుగానే వేవి పెట్టుకున్నాం కదా, మొత్తం కాజు కూడా వేసి డెకరేట్ చేసేసుకుని ఇప్పుడు మనం హలీంని ఎంజాయ్ చేసేయచ్చండి. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్.